ఈ వీడియో అందరికి కాదు, ఓన్లీ లెక్చరర్స్కు ప్రిన్సిపల్స్కి మాత్రమే ఈ వీడియో చూసేయండి, వాళ్ళు మాత్రమే చూడండి. మా చెల్లి నిన్న మేము కాలేజ్కి లేట్ వచ్చినాం, మా డాడీకి హెల్త్ బాగాలేదు, ఇంకా మా చెల్లికి పీరియడ్స్ వచ్చినాయి, జేబీఎస్ బస్సెస్ లేట్ వచ్చినాయి, కొంచెం నడుచుకుంటా వైఎంసీ నుంచి నడుచుకుంటా రావాలి కాబట్టి లేట్ అయింది. ఒక 40 minutes దాకా లేట్ వచ్చినాము. దానికే మ్యామ్ నిన్న ఒక్కరోజే లేట్ వచ్చినాం, రోజు టైంకే ఉండేటోళ్ళము. నిన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి మాకు, ఫిజిక్స్ మ్యామ్ అంటున్నారు నేను ఎగ్జామ్ రాయని, నేను ఫెయిల్ చేసి పడేస్తా, నువ్వు బయటనే ఉండు, లోపల రాకు, నీ ముఖం నాకు వీడియో చూసారు కదా. మల్కాజ్గిరిలో వర్షిణి అనే అమ్మాయికి పీరియడ్స్ అని చెప్పినా కూడా అందరి స్టూడెంట్స్ అందరి ముందల విప్పి చూపెట్టలేమని అడిగిందంట. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది మనం తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇప్పుడు అమ్మాయి పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తారు? ఇది ప్రతి ఒక్క ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ ఆలోచించాలి. ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్న ఉపాధ్యాయులనే ఇష్టపడతారు. మీరే ఇట్లా చేస్తే ఎట్లమ్మా? మీ జ్ఞానానికే వదిలేస్తున్నాం.